ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదటి నుంచి చివరిదాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరింకెందుకు ఆలస్యం, ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివాలి, ప్రశాంతంగా వినండి. ప్లీహం అంటే స్ప్లీన్, కడుపు నొప్పికి కారణాలు. ఎడమవైపు పకటెముకల కింద ప్లీహం ఉంటుంది. రకరకాల రక్తకణాలను కార్యాచరణ క్రమంలోకి తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది. కాలం చెల్లిన 120 రోజులు దాటిన పాత ఎర్రరక్త కణాలను వడపోసి వెలుపలికి పంపడం దీని విధులలో ముఖ్యమైనది. ఈ క్రమంలో రక్తకణాలు విభిన్నమైన అనుఘటకాలుగా విభజితమవుతాయి. వీటిలో కొన్ని అంశాలు వెలుపలికి వెళ్ళిపోతే మరికొన్ని అంశాలు తిరిగి రక్తచంక్రమణలోకి ప్రవేశించి కొత్త కణాల తయారీకి దోహదపడతాయి. ఈ విధులతో పాటు ప్లీహం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడేందుకు కూడా సహకరిస్తుంది. తెల్ల రక్త కణాలకు ఆశ్రయమిచ్చి తద్వారా వ్యాధినిరోధక శక్తిని కలిగించటంలో కీలక పాత్ర వహిస్తుంది. ఒక్కోసారి ఇది విభిన్న కారణాల చేత ఇన్ఫ్లేమ్ అయ్యేందుకు అవకాశం ఉంది. అలాంటప్పుడు దీని పైపొర గణనీయంగా సాగిపోయి నొప్పిని కలిగిస్తుంది. ప్లీహం పెరిగినప్పుడు దానిని పక్కటెముకల కిందగా చేతులతో స్పర్శించి గుర్తుపట్టవచ్చు. కొన్నిసార్లు కొన్ని రకాల జ్వరాలలో, యాక్సిడెంట్లలో ఈ ప్లీహపు పైపొర విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. అప్పుడు కేవలం నొప్పే కాకుండా రక్తప్రసరణ వ్యవస్థలో అవరోధాలేర్పడే ప్రమాదం కూడా ఉంది. ప్లీహం వ్యాధిగ్రస్తం కావడాన్ని ఆయుర్వేదంలో ప్లీహవృద్ధి అంటారు. చికిత్సా సూత్రాలు: స్నేహనము, స్వేదనము, విరేచనము, నిరూహవస్తి, అనువాసనవస్తి, రక్తమోక్షణం అనే చికిత్సా ప్రక్రియలు చేయాల్సి ఉంటుంది. ఔషధాలు: పునర్నవాది మండూరం, శంఖభస్మం, ఆరోగ్యవర్ధిని వటి, కుమార్యాశ్రవం, చిత్రకాదివటి, పంచశకార చూర్ణం, యకృద్ధారి లోహం, వరాటికా భస్మం, పునర్నవాసవం, రోహితకారిష్టం, యకృత్ ప్లీహారి లోహం, నవాయస లోహం, నేలవేము చూర్ణం, లోహాసవం. 1. కడుపునొప్పితో పాటు చలితో కూడిన జ్వరము ఉందా? అయితే దీనికి కారణం చలిజ్వరం లేదా మలేరియా కావచ్చు. సాధారణంగా కడుపునొప్పితో పాటు చలితో కూడిన జ్వరం కనిపిస్తుంటే విషమజ్వరం అంటే మలేరియా గురించి ఆలోచించాలి. జ్వరం హఠాత్తుగా ఒళ్ళునొప్పులు, తలనొప్పి, వాంతులతో ప్రారంభమవుతుంది. ఒక్కోసారి దగ్గు, విరేచనాలు వంటివి కూడా ఉండి వ్యాధి నిర్ధారణను పక్కదోవ పట్టిస్తుంటాయి. మలేరియాలో రక్తకణాలు విచ్ఛిన్నమవటం వల్ల కాలేయము, ప్లీహము పెరుగుతాయి. కామెర్లు కూడా కనిపించే అవకాశం ఉంది. ప్లీహవృద్ధిలో కిరాతతిక్త అనే మూలిక క్లోరోక్విన్ రెసిస్టెంట్ మలేరియాలలో సైతం ప్రభావవంతంగా పనిచేసినట్లు వెల్లడైంది. విషమజ్వరాంతక లోహం వంటి ప్రత్యేక ఆయుర్వేద మందులు కూడా ఈ వ్యాధిలో పనిచేస్తాయి. గృహ చికిత్సలు: 1. అరకప్పు వావిలాకు రసానికి 2 చెంచాలు తేనె కలిపి రోజుకు 2 సార్లు పుచ్చుకోవాలి. 2. చిటికెడు పిప్పళ్ల చూర్ణాన్ని చెంచాడు తేనెతో కలిపి తీసుకోవాలి. 3. తిప్పతీగ, వేపపట్ట, ఉసిరిపళ్ల పెచ్చలు సమతూకంగా తీసుకుని దంచి రసం తీయాలి. అరకప్పు రసానికి చెంచాడు తేనె కలిపి తీసుకోవాలి. 4. అరకప్పు కాకరాకు రసానికి చెంచాడు తేనె కలిపి తీసుకోవాలి. 5. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు వీటిని సమభాగంగా తీసుకుని పొడి చెయ్యాలి. దీనికి బెల్లం చేర్చి చెంచాడు మోతాదుగా వేడినీళ్లతో రోజుకు 3 సార్లు తీసుకోవాలి. ఔషధాలు: సుదర్శన చూర్ణం, గోదంతి మిశ్రణం, సీతాంశురసం, మల్లసింధూరం, త్రిభువన కీర్తిరసం, విషమజ్వరాంతక లోహం. 2. కడుపునొప్పితో పాటు బాగా నీరసంగా ఉందా? అయితే దీనికి కారణం రక్తహీనత లేదా అనీమియా కావచ్చు. కడుపునొప్పితో పాటు బాగా నీరసంగా ఉంటే మీకు రక్తహీనత ఉండి ఉండవచ్చు. దీనికి కారణాలు అనేకం. ఇనుము, విటమిన్ B12, ఫోలెట్ వంటివి శరీరంలో సరిపడాలేనప్పుడు ఎముకలలోని మూలుగా రక్తకణాలను పూర్తిస్థాయిలో తయారు చేయలేదు. అంతేకాకుండా ఈ మూలుగను క్యాన్సర్ కణాలు ముట్టడించినప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. ఇవి రక్తహీనతకు శరీరాంతర్గత కారణాలైతే రక్తస్రావాలు, మలేరియా వంటి వ్యాధులలో జరిగే రక్తకణాల విచ్యుతి వంటివి పరదేహ కారణాలుగా ఉంటాయి. ఏదేమైనా రక్తాల్పతలో ప్లీహ పరిమాణం పెరిగిపోయి అస్పష్టమైన ఉదరసూలను కలిగించే అవకాశం ఉంది. గృహ చికిత్సలు: 1. 6 కిలోల ఉసిరికాయలు, 3 కిలోల బెల్లం తీసుకుని ఒకదానిమీద ఒకటి పొరలు పొరలుగా ఒక మట్టి కుండలో పేర్చి కుండపైన గాలి చొరబడకుండా మూకుడు పెట్టి పైనుంచి మందపాటి గుడ్డతో వాసికం కట్టి భూమిలో మండలం అంటే 40 రోజులు పాతిపెట్టాలి. తరువాత కుండను తీసి లోపలి పదార్థాలను బాగా కలిపి వారంపాటు వదిలేయాలి. పైన ఒక రకమైన ద్రవం తేలుతుంది. దీనిని పారబోసి మిగిలిందాన్ని పావు కప్పు మోతాదుగా రోజుకు 2 సార్లు తీసుకోవాలి. 2. అరచెంచాడు కరక్కాయ చూర్ణంగాని, సొంటి చూర్ణంగాని బెల్లంతో కలిపి రోజు 2 పూటలా తీసుకోవాలి. 3. గ్లాసుడు చెలుకురసాన్ని రోజుకు కనీసం 1 సారి తాగాలి. 4. తిప్పతీగ, త్రిఫలాలు,
అడ్డసరం, కటుకరోహిణి, నేలవేము, వేపపట్ట వీటిని సమతూకంగా తీసుకొని కషాయం కాచి రోజుకి 2 సార్లు తాగాలి. ఔషధాలు: లోహభస్మం, పునర్నవాది మండూరం, కాంతవల్లభరసం, నవాయసలోహం, అయస్కృతి, భృంగరాజాసవం. 3. ఎడమప్రక్క పైభాగపు ఉదరప్రదేశంలో ఏదైనా దెబ్బ తగిలిందా? అయితే దీనికి కారణం ప్లీహానికి గాయమవటం కావచ్చు. ఎడమప్రక్క పైభాగపు ఉదరప్రదేశంలో ఏదైనా దెబ్బ తగిలితే ప్లీహం కమిలిపోవటం, ఛిద్రమవటం వంటివి జరగవచ్చు. ఇలా ఎక్కువగా వాలీబాల్, ఫుట్బాల్ వంటి ఆటలలోనూ యాక్సిడెంట్లలోనూ జరుగుతుంది. ప్లీహం ఉండే ప్రాంతంలో నొప్పితో పాటు రక్తప్రసరణ వ్యవస్థ దెబ్బతినటం వల్ల బొడ్డు చుట్టూ నీలం రంగు మచ్చలు ఏర్పడతాయి. దీనికి సత్వరమే రోగనిర్ధారణ పరీక్షలు, సరైన చికిత్సలు అవసరమవుతాయి. ఈ ఎపిసోడ్లోని సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.